వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం ఈరోజు జిమ్ఖానా గ్రౌండ్లో ఉన్నాము. మనతో పాటు డివైఎస్ఓ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి అసలు ఏదో స్పెషల్ జరుగుతుందంట గ్రౌండ్లో, అదేం స్పెషల్ వివరంగా తెలుసుకుందాము. నమస్కారం సార్. ఏం స్పెషల్ జరుగుతుంది సార్ జిమ్ఖానా గ్రౌండ్లో? హైదరాబాద్ డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యం లోపల మన జిల్లా కలెక్టర్ హరిచందన మేడం ఐఏఎస్ గారి ఆధ్వర్యం లోపల జిల్లా యువజన క్రీడోత్సవాలు ఈ నెల 10వ తారీఖున జిమ్ఖానా గ్రౌండ్లో నిర్వహించబడతాయి. దీనిలో హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి యువకులు ఇద్దరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. 7 కాంపిటీషన్స్ ఇంట్లో కండక్ట్ చేయబోతున్నాం. ఫోక్ డ్యాన్స్, ఫోక్ సాంగ్, స్పీచ్, ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్ లాంటి కాంపిటీషన్స్ని కండక్ట్ చేయబోతున్నాం. దీనిలో యువత పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు హైదరాబాద్ జిల్లాకు చెందిన వారై ఉండాలి. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. 10వ తారీఖు నాడు 9 గంటలకి ఇక్కడ రిపోర్ట్ చేస్తే ఆ రోజు లంచ్ ఏర్పాట్లు, మిగతా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. నిష్ణాతులైన న్యాయ నిర్ణేతల ద్వారా మనం ఉత్తమమైన కళాకారులను మనం సెలెక్ట్ చేస్తాం. దాదాపుగా మన జిల్లాకు ఫోక్ డ్యాన్స్లో 10 మంది, ఫోక్ సాంగ్లో 10 మంది, మరి మిగతా ఈవెంట్స్ లోపల కూడా ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసేసి త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో మన హైదరాబాద్ జిల్లా తరఫు నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్కి రాష్ట్ర స్థాయిలో పథకాలు రావడం అనేది యథావిధిగా వస్తూ ఉన్నాయి. మరి ఇందులో పథకాలు సాధించిన వాళ్ళందరూ కూడా 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో మన తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్, పీఈడీస్, అదేవిధంగా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్, పీఈటీస్ ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి వీలైనంత మట్టుకు ఎక్కువ ప్రోగ్రామ్స్లో ఎక్కువ మంది ఇలా పార్టిసిపేట్ చేసేసి యువజనోత్సవాలని మన కలెక్టర్ గారి సూచనల మేరకు సక్సెస్ చేయాల్సిందిగా పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ మరి యువత దీన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాను. దీనికి ఏజ్ ఏమైనా ఉందా సార్? ఏజ్ వచ్చేసేసి మనకు 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు మనకు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఏ టైంలో జరుగుతుంది సార్? ఇది మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా ఇక్కడ 9 గంటలకు రిపోర్ట్ చేయాలి. మరి ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేయడం ఉంది. భోజన వసతి కానీ, మెడికల్ కానీ ప్రతి ఒక్కటి తగు జాగ్రత్తలు తీసుకునేసి ఈ కార్యక్రమాన్ని మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ చైర్పర్సన్ శ్రీమతి హరిచందన మేడం గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని అనుకుంటున్నాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది సార్ ఈ కాంపిటీషన్స్? 9 ఓన్లీ 10వ తారీఖు నవంబర్ 10న ఈ నెల జిమ్ఖానా గ్రౌండ్లోనే నిర్వహిస్తాం. అంటే మనం ఆ టైంలో ఎంతమంది అయినా పార్టిసిపేట్ చేయొచ్చు సార్? అంతకన్నా ముందే దీనికి రిజిస్ట్రేషన్ చేయడానికి 8వ తారీఖు లాస్ట్ డేట్ ఇచ్చాము. కాబట్టి ఎవరైనా ఉంటే వాళ్ళందరూ 8వ తారీఖు లోపల డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓన్లీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మాత్రమే? కేవలం హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. థ్యాంక్ యూ.